పెద్ద హిట్ పాట పైగా. సార్ ఇంద్రాయంటి గారు, జ్యోతిష్యం అనేది చాలా పవిత్రమైంది. సో ఈ మధ్య కాలంలో సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ పెళ్ళి చేసుకునే ముందే పెటాకులు అవుతాయి, బ్రేకప్లు అవుతాయి, ఇట్లాంటివన్నీ చాలా గందరగోళాన్ని సృష్టిస్తున్నారు. అంటే శ్రీనివాస్ అవసరాల క్యారెక్టర్ చూసినప్పుడు కూడా అలాంటిది ఏదో చిన్న స్పార్క్ కనిపించింది. మీరేనా ఆయన క్యారెక్టర్కి రెఫరెన్స్ తీసుకున్నారా? లేదండి, శ్రీని నొక్కి వక్కాణిస్తున్నట్టు ఇది కేవలము కల్పిత పాత్ర. ఇది ఒక కాల్పనిక జగత్తులోంచి వచ్చింది. అయితే నేను ఇందాక అన్నట్టు ఎంతో కొంత ఒక శాస్త్రాన్ని వక్రీకరించే వాళ్ళు కూడా ఉంటారు ఒక్కొక్కప్పుడు. అంటే ప్రతి శాస్త్రాన్ని, సైన్స్ని కూడా వక్రీకరించే వాళ్ళు ఉంటారు. ఒకప్పుడు ఆంథ్రపాలజిస్టులే అమెరికాలో నల్ల జాతీయుల గురించి వక్రీకరించి చెప్పిన సందర్భాలు ఉన్నాయి. సైన్స్ని కూడా చెడ్డగా వాడేవాళ్ళు ఉంటారు. అలాగా వక్రీకరించే వాళ్ళ మీద ఖచ్చితంగా అయితే చెణుకులు ఉంటాయి ఈ సినిమాలో. ఖచ్చితంగా వాళ్ళ మీద కొంచెం అక్కడక్కడ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తాము. అయితే అది శాస్త్రాన్ని అవమానించే విధంగా ఉండదు. శాస్త్రాన్ని యాక్చువల్లీ తప్పుడు చేతుల్లో పడితే ఎలా ఉంటుందని. కానీ శ్రీని పాత్ర అలాంటిది కాదు. శ్రీని పాత్రకి ఒక విచిత్రమైన ఆరా ఉంటుంది. దానికి చాలా ఏమంటారంటే రెలవెన్స్ ఉంటుంది ఆ పాత్రకి. ఆ పాత్ర చాలా ప్రధాన పాత్ర. ఏ విధంగా ఆ పాత్ర చుట్టూ సారంగపాణి తిరుగుతాడు, అతని జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాడు అనేది మనం సినిమా చూస్తే తెలుస్తుంది. కానీ ఎటువంటి అంటే చీప్ షాట్స్ అంటాను చూడండి, వీ డోంట్ టేక్ పాట్ షాట్స్ అట్ ఎగ్జిస్టింగ్ ఎనీబడి, అలాంటివి ఉండవు. ఒకటి రెండు చోట్ల మాత్రం ఇలాంటి ట్రెండ్ ఉన్నప్పుడు అది తప్పు, ఒక శాస్త్రాన్ని ఇలా వాడడం కూడా తప్పనే దానికి సంబంధించిన జోక్స్ అయితే ఉంటాయి. అది లేకుండా మజానే లేదు. మనోభావాలు మాత్రం దెబ్బతింటాయి అంటారు. లేదండి, మనోభావాలు అంటే మనస్సు స్వచ్ఛంగా ఉన్న వాళ్ళ భావాలు ఎవ్వరు దెబ్బతిన్నాం ఈ సినిమాలో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ ద క్వశ్చన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. పర్లేదు చెప్పేసండి. అంటే ఫస్ట్ కాదండి, యాక్చువల్లీ ఫస్ట్ కథ అనుకున్నప్పుడు నిజంగా మీరు నాకు అంటే ఇదివరకు మనం దీన్ని వెరీ నేషన్ స్టేజ్లో డిస్కస్ చేసినప్పుడు ఇవేం లేవు బేసికలీ. అంటే తర్వాత కథ డెవలప్ అయిన తర్వాత ఇవన్నీ కొంచెం సోషల్గా ఇప్పుడు రిలవెంట్ అవ్వడం వల్ల కొద్దిగా ఏమైనా కనెక్షన్ ఉండొచ్చు, కానీ బేసికలీ దానికి దీనికి ఏం సంబంధం లేదన్న. నేను ఎప్పుడో రాసిన కొన్ని డైలాగులు అనుకోకుండా అవి దీనిలో, ఫర్ ఎగ్జాంపుల్ మీకు సరదాగా చెప్పేస్తాను. దీనిలో నేను ఎప్పుడో రాసిన దానిలో రప రాశాను అని ఒక అమ్మ ఒకడ అంటుంది. తర్వాత ఎప్పుడో రిలీజ్ అయింది పుష్ప 2. కానీ అలాంటి కొన్ని కాకతాళీయాలు కూడా ఉంటాయి, జరగచ్చు. మేము రాసిన కొన్ని ఎప్పుడో రాసినవి ఇప్పుడు అనుకోకుండా జరిగినవి జనాలు కనెక్ట్ చేసుకోవచ్చు. దట్ ఈజ్ యాక్చువల్లీ ఏ గుడ్ థింగ్. బట్ ఉద్దేశపూర్వకంగా ఎవరిని హర్ట్ చేయడం నాకు అలా వ్యక్తిగతంగా నాకు అది ఇష్టం లేదు, వ్యక్తుల్ని హర్ట్ చేయడం అనేది. బట్ ఒక వ్యక్తి కనుక ఎవరైనా ఒక శాస్త్రాన్ని వక్రీకరించి తప్పుదో పట్టించే విషయాలు ఉంటే మాత్రం ఒక కళాకారుడిగా అది మన బాధ్యత, ఆడియన్స్ని అలర్ట్ చేయాలి ఆ విషయం. అది మీరు హత్య లోపల ఇంకో జోక్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్, ఇట్స్ బీన్ అ ప్లెజర్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.